ఫుల్ మకానా చాట్. ఫుల్ మకానా చాట్. సో చాట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాటీ లివర్ అని చెప్పగానే చాలా మంది ఏంటంటే ఏదైనా డిసీజ్ డయాగ్నోస్ అవ్వగానే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్గా, బేసిక్ ఫ్యాక్టర్ వాళ్ళ మూడ్ ఎలివేట్ చేయడానికి, ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి. సో చూద్దాం చాట్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాట్ అనగానే మనం బేసిక్ అన్నీ ఏమేమి కావాలో సేవ్ కావచ్చు, చాట్ మసాలా కావచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ టొమాటోస్ యూస్ చేస్తున్నాం, పల్లీలు కూడా యూస్ చేస్తాం. సో కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఫుల్ మకానా అండ్ పల్లీలు కొంచెం సాట్ చేసుకుందాం ఆయిల్. కొంచెం ఆయిల్. సో ఆయిల్లో సాట్ చేసుకుంటున్నాం. ఆయిల్లో కొంచెం సాట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఫుల్ మకానా. ఫుల్ మకానా మెయిన్గా అంటే లైక్ లివర్కి సంబంధించి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బికాస్ ఇది స్పెషల్గా లివర్ని డిటాక్సిఫై చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఎవరైతే లివర్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీ ఫుల్ మకానా అనేది తీసుకోవాలి. సో ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే బెటర్ ఇన్ వీక్? ఇది వీక్లో 2 to 3 తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎవరికి టెస్ట్ చేసినా మైల్డ్ ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. సో అది చాలా కామన్. సో 100 members చేసుకుంటే 90 membersకి ఖచ్చితంగా అది వస్తుంది. బికాజ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనో, లేదంటే వాళ్ళు ఆయిల్ ఎక్కువగా కన్స్యూమ్ చేసుకోవడం వల్లనో, బాడీలో మెటబాలిక్ రేట్ సరిగా లేకపోవడం వల్ల. సో అలాంటి వాళ్ళందరూ ఇనిషియేట్ ఫ్రమ్ ఫుల్ మకానాతో చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ పల్లీలు కూడా వేయించుకుందాం. పల్లీలు కూడా వేయించుకుందాం. అది మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేస్తాం. ఓకే, పల్లీలు, సో ఎవరికైనా లివర్ డిసీజెస్, ఫ్యాటీ లివర్ కావచ్చు, ఇలా ఉన్న వాళ్ళు ఎటువంటి డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలి? సో డీటాక్స్ డ్రింక్స్లో మెయిన్గా వాళ్ళు జింజర్ కానీ, గార్లిక్ కానీ, అండ్ అలాగే జీరా కానీ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో దాంతో మనకు ఫ్యాట్ కట్ డౌన్ అవ్వడంలో చక్కగా ఉపయోగపడుతుంది. సో చాలామంది అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అనుకుంటారు. అండ్ లివర్కి సంబంధించిన డిసీజెస్ ఇందాక మన టాపిక్ కూడా అదే కాబట్టి ఎటువంటి ఫుడ్స్ ఎస్పెషల్లీ తీసుకుంటే వాళ్ళు బెటర్, ఫ్రీక్వెంట్గా యూస్ చేయడం? సో ఫ్రీక్వెంట్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆయిల్ అనేది ఎవ్రీడే 5 ml అంతకన్నా ఎక్కువగా యూస్ చేయకూడదు. అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ అనేది చక్కగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాల్సింది ఆయిల్, డీప్ ఫ్రై ఫుడ్స్ అండ్ అలాగే ప్రిజర్వేటివ్స్. అండ్ కొంతమందికి ఫ్లూయిడ్ అండ్ సాల్ట్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. సో అది వాళ్ళు ఒకవేళ ఆ ఇన్స్ట్రక్షన్స్ కనుక వాళ్ళకుంటే అది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. పల్లీలు కూడా వేగిపోయాయి. సో అది కూడా మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. సో ఉల్లిపాయ ముక్కలు, టమాటోస్. సో ఇది చాట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా మనము ఈవినింగ్ స్నాక్స్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు అంటారు? స్నాక్స్ టైంలో హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. అలాగే కొంచెం పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా కొంచెం సాల్ట్, జీరా పౌడర్. సో ఆయిల్స్ కాకుండా ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు ఏమైనా రెస్ట్రిక్టెడ్ అంటే అవాయిడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సో ప్రిజర్వేటివ్స్ ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ వాళ్ళకి మెడికేషన్స్ ప్రకారంగా లైక్ డయూరిటిక్స్ ఎక్కువగా పెట్టినప్పుడు కానీ దాని ప్రకారంగా ఏదైనా ఫ్లూయిడ్ కానీ సాల్ట్ కానీ ఉంటే
అది మనం రిస్ట్రిక్షన్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే సాల్ట్ రెస్ట్రిక్షన్ అని కూడా చెప్తారో ఆ టైంలో వాళ్ళు ప్రిజర్వేటివ్ పికల్స్ అంటే నిలవ పచ్చళ్ళు కానీ, పాపడ్స్ కానీ, సాల్ట్ బిస్కెట్స్ కానీ, లేదంటే సాల్టెడ్ నట్స్ కానీ అలాంటిది కూడా వాళ్ళు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం. సో ఇందులోనే మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. సో జస్ట్ నిజంగానే ఒక ఫుల్ మీల్ లాగా కూడా అనిపిస్తుంది మనకు. బట్ ఫుల్ మకానా ఏంటంటే మనం ఎంత తిన్నా కొంచెం ఎంటీ స్టమకే చూపిస్తూ ఉంటాం అనమాట. ఇందులో మనకు క్యాలరీస్ అండ్ అలాగే ఫ్యాట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వడంలో కూడా హ్యాపీగా ఉపయోగపడుతుంది. ఓకే పల్లవి, సో చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటి? చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసేసాం. అవును, చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ ఆన్ చేద్దాము. అలాగే కొంచెం సేవ్, నెక్స్ట్ ప్రొమోగ్రానేట్ సీడ్స్ కూడా, కొంచెం పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర కూడా. చాట్ అనగానే అందరి ఫేవరెట్ అన్నమాట. సో ఆ ట్యాంగినెస్ కావచ్చు, ఆ సేవ్, ఇవన్నీ కూడా చాలా టేస్ట్ బర్డ్స్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి. సో రెడీ అయిపోయినట్టు మరి మన చాట్. ఎలా ఫుల్ మకానా చాట్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ ఫుల్ మకానా చాట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఫుల్ మకానా చాట్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఫుల్ మకానా 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, దానిమ్మ గింజలు 1 కప్పు, సన్నకార పూస కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 2 టేబుల్ స్పూన్లు. ఫుల్ మకానా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఫుల్ మకానా వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పల్లీలు వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. చివరగా చాట్ మసాలా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి చాట్ మసాలా, సన్నకార పూస, దానిమ్మ గింజలు, పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫుల్ మఖానా చాట్ రెడీ.